సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయరా? తెలియజేస్తాను. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు సోమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు, శాంతిరస్తు, సుస్థిరస్తు. ఓం గణానాం త్వాం గణపతిగుం భవామహే కవిం కవీనాం ఉపమస్తమస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనుష్ఠున్వన్నో దిభిः సీదసాదనో ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాచినీవతి ధీనామరుచ్చేవతు. శ్రీమాత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాభిర్మో నమః. నాకు జన్మించినటువంటి జన్మించిన తల్లిదండ్రులకు మరియు నాకు విజయనటువంటి గుంటూరి పద్మనాభ శర్మ గారికి, నా గురువు గారైనటువంటి గుంటూరు పద్మనాభ శర్మ గారికి పాదాభివందనములు. సోమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు. మరి నాకు విజయనటువంటి పద్మనాభ శర్మ గారికి నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు ఈ వారం రాశి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వారు కీలక సమయాల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మరి వీరికి పలుకుబడి వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు అధికారులతోటి కొంచెం వివాదాలకు ఈ రోజున ఈ వారం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త వహించవలసిన కోరుచున్నాం. మరి ఈ చివరి వారంలో స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణ చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు చాలా కాలంగా వేచి చూసినటువంటి ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. మరియు ఉద్యోగులకు ఒక సమాచారం వీరికి వేచి ఉంటారన్నమాట. సమాచారం అనేది సంతోషం కలిగిస్తుంది అన్నమాట. ఒక సమాచారం బంధువుతోటి విందులు వినోదాలతోటి వీళ్ళు చక్కగా బాగుంటారన్నమాట. గృహ నిర్మాణాలు చేసే ఆలోచనలో ఉంటారు. కొన్ని అవాంతరాలు ఈ వారంలో ఉన్నాయి. వార ప్రారంభంలో వీరికి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరియు శివాలయం ఉన్న చోట ఆదిత్య నవగ్రహ దేవతలకు ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు చక్కగా బంధుమిత్రులతోటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. మరియు ఇంటా బయట వీరికి బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు వీరికి పరుస్తాయి. గృహ నిర్మాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహంగా ఉంటాయి. మరి ప్రముఖులతో పరిచయాలు వీరికి లాభసాటిగా ఉంటాయి. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే శ్రీ రామస్తోత్ర పారాయణ చేసినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వార ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వీరికి మందకొడిగా సాగుతాయి. మరి వ్యాపారాల్లో వీరికి అవాంతరాలు తప్పవు. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గరుడ కవచాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు స్థిరాస్తి వివాదాలు కొంతమేర తిరుగుతాయి. ఈ వారం గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి స్వల్ప ఆరోగ్యం ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారు దూర ప్రాంతాల నుంచి వీరికి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. మరి బంధుమిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలకు అవి అనుకూలంగా ఉంది. ఈ వారం చిన్నతరహా పరిశ్రమలు డెవలప్మెంట్ అవ్వడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. వీరికి వారం చివరి వారంలో స్వల్ప చికాకులు ఉన్నాయి. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే శ్రీకృష్ణ చంద్రాష్టకాన్ని పారాయణ చేసినట్లయితే, గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ చంద్రాష్టకం అది పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులరాశి.
తులారాశి వారు ఆత్మీయుల నుంచి మంచి సమాచారం వీరికి కొంత ఊరట లభిస్తుంది. వీరు వ్యాపార విషయాలు తీసుకున్న నిర్ణయాలు మరింత నిదానంగా వ్యవహరించాలి. అంటే కొంచెం తొందరపడి నిర్ణయాలు ఆలోచనలు వీరికి ఉంటాయి కాబట్టి నిదానంగా ఉన్నట్లయితే, అంటే ఓర్పు సహనంగా ఉన్నట్లయితే, వ్యాపారంలో ఓర్పు నేర్పు సహనం ఉండాలి కాబట్టి ఆ ఓర్పు నేర్పుతో ఉన్నట్లయితే వీరికి వ్యాపార పరంగా బాగుంటుంది. వీరికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరికి నూతన వాహన యోగం ఉంది. బంధుమిత్రులతోటి మంచి ఆనందంగా గడుపుతారు. ఇంకా చక్కగా బాగుండాలంటే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వీరికి ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. నూతన పనులు ప్రారంభిస్తారు. వారంలో వీరికి ఆస్తి వివాదాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు దూర బంధువుల నుంచి వీరికి ఆహ్వానము అందుతుంది. ఆ ఆహ్వానమే వీరికి సంతోషం కలిగిస్తున్నమాట. ఎంతో కాలంగా వీరు వేచి చూస్తుంటారు. బంధువులు అనే వాళ్ళకి కొంచెం వీరికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కొంతమంది బంధువులతోటి ఆ బంధువులే వీరిని ఎవరైతే వద్దన్నారో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళే వీరిని దగ్గరికి తీసుకునేటువంటి రోజులు తొందరలో వస్తాయన్నమాట. వీరికి చివరి వారంలో అనుకోకుండా ధనం అధికంగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయన్నమాట. జాగ్రత్త వహించండి. చివరి వారంలో ఖర్చులు ఎక్కువ పెడతారన్నమాట. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే హనుమాన్ స్తోత్రాన్ని కానీ ఆంజనేయ స్వామి వరకు ఆకుపూజంగా చక్కగా చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారు. మకర రాశి. తదుపరి రాశి. ఈ మకర రాశి వారు దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి. సోదరులతోటి స్థిరాస్తి వ్యవహారాల్లో నిదానంగా చూసుకుని ఒప్పందం చేసుకుంటారు. మరి ఉద్యోగులకు జీతభత్యాలు విషయంలో శుభవార్తలు పొందుతారన్నమాట. ఇప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు జీతాలు పెరగకపోవటం కానీ, ఉన్నటువంటి ఉద్యోగాలు నిలకడగా లేకపోవటం కానీ అవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నిలకడైన ఉద్యోగము మరియు జీతభత్య వ్యయాలు పెరిగే అవకాశం ఉందన్నమాట. వీరు ఇంటా బయట కొంచెం చికాకులు పెరుగుతాయి. ఇంకా చక్కగా బాగుండాలి, ఏ ఇబ్బందులు లేకుండా బాగుండాలంటే గణేష హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు మిత్రులతోటి మరియు కొంతమందితోటి అకారణంగా వీరికి విభేదాలు వస్తాయి. తొందరపడి నిర్ణయాలు వీరు కొంచెం ఎక్కువ ఉన్నందువల్ల అకారణంగా విభేదాలు వస్తాయన్నమాట. వీరు గమ్ముకున్నా కానీ ఇంకా కనిపించుకునేలా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయన్నమాట. ఇతనికి మనం ఏం ఇబ్బంది లేదు, మన పక్కకి వెళ్ళి గమ్ము కూర్చున్నాం అనుకోండి, వచ్చి మనం కలిచుకునే అవకాశం ఉందన్నమాట. మనతో గొడవ పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. అది అంటే ఏదైనా ఓర్పుగా ఉండి మన పక్కకి వెళ్ళిపోవడం మంచిదన్నమాట. కొన్ని అంచనాలు సంతృప్తిగా ఉండవు, నిరాశగా ఉంటాయి. విద్యార్థుల శ్రమ ఆధిక్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు, వీరికి చికాకులు ఎక్కువవుతాయి. చేతనా పరిశ్రమలకు ఊహించని నష్టాలు పొందుతారు. వారం చివరి వారంలో వీరికి కొంచెం బాగుంటుంది. ఈ బాగున్నందువల్ల అంటే ఈ మొదటిదాకా ఇబ్బందికరంగా ఉన్నందువల్ల చివరి వారంలో వీరికి ధనం అనేది బాగా చక్కగా వచ్చి వినోదాలు చక్కగా ఆరోగ్యకరంగా పాల్గొంటారన్నమాట. ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే అర్జున దుర్గా స్తోత్ర పారాయణాన్ని పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు మిత్రులతో అకారణంగా వివాదాలు వీరికి బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మరి వీరికి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా వీరికి ముందు నిరాశే ఎదురవుతుందన్నమాట. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు సకాలంలో వీరికి అందవు. వారం చివరి వారంలో వీరికి శుభకార్యాలు ఆహ్వానాలు చక్కగా వీరికి సంతోషపరుస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఈ చివరి వారంలో వీరికి ఉంది. ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా చక్కగా ఉండాలంటే లక్ష్మీ నృసింహ కవచాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మనం మరి ఈ వారం మంచి ఈ యొక్క
ద్వాదశ రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం కదా. స్వస్తి. ఇంత చక్కగా ఈ వారం రాశి ఫలాలు వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. మరి చూసారు కదండి, 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీకి అందుకోరు.